కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే మంచి జరిగితే ఎమ్మెల్యేలకి, చెడు జరిగితే వీళ్ళని ఎత్తినేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సచివాలయాలకు సంబంధించి శ్రీకాకుళంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగులందరూ ఆందోళనకు దిగారు. ఏందయ్యా వాళ్ళ బాధ అంటే, ఈ ఎవరివ్వాలి మన యూరియాని? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి. అది వదిలేసి, లేదా ఆ ఎరువులు ఇవన్నీ చూసేది వ్యవసాయ శాఖే కదా, వాళ్ళు ఇవ్వడం మానేసి వీళ్ళని పెట్టారు, వీళ్ళని ఎత్తిని పెట్టారు. ఇప్పుడు వాళ్ళేంటి కాడ వదిలేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేశాడు అనుకోండి అగ్రికల్చర్ ఆఫీసర్కి, అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు సార్, అతను చూస్తున్నాడు మీ ఏరియాలో అని చెప్తారు. లేదా అధికార పక్షం వాళ్ళు అడిగితే వాళ్ళు తప్పించేసుకున్నారు, వాళ్ళకే ప్రాబ్లం లేదు. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి, కొత్త వాళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళని ఎట్లా ఆడుకుంటారు. ఇదివరకు యూరియాలో వీళ్ళకి ఎట్లాంటి టెన్షన్ లేదు, చక్కగా ఆర్బీకే కేంద్రం, ఆర్బీఐ దగ్గర నుంచి స్లిప్ పట్టుకెళ్తారు, షాపులో వెళ్ళి సరుకు తీసుకెళ్ళిపోతారు, లేదా ఇంటి దగ్గరికే సరుకు వచ్చేస్తారు. ఇట్లా 2-3 రకాలు పెట్టారు. షాపుల్లోనూ దొరుకుతుంది, ఆర్బీకేలోనూ దొరుకుతుంది, లేకపోతే ఇంటి దగ్గరికే తీసుకొచ్చి సొసైటీల ద్వారా వేసేసేది ఉండేది. అసలు అప్పుడు 5 ఏళ్లలో ఎప్పుడు కూడా గొడవ రాలేదు కదా. ఎరువులకు సంబంధించిన సమస్య క్యూ లైన్లో నుంచోవడం లేదని గొడవ పట్టడం ఏం లేదు కదా, విత్తనాలకు ఎరువులకు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఈ రాజకీయ నాయకులు వీళ్ళ స్వార్థం, పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం కదా. దీంతో ఒక నాయకుడు ఫోన్ చేస్తాడట, అమ్మాయి చెప్పింది ఆడియో, ఆ రోజున 2-3 వాళ్ళు ధర్నా చేశారు, అర్ధరాత్రి పూట 10ంటికి ధర్నా చేశారు. వాళ్ళు చెప్పినటువంటి వెర్షన్స్ వెంటే అందులో చెప్పినటువంటి